రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ప్రారంభించబడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థను పునర్వ్యవస్థీకరించాలని కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. వినియోగదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడానికి సంస్థ విధానాలే కారణమని వారు ఆరోపిస్తున్నారు. రీఛార్జ్ చేయని బాక్సులపైన ఆపరేటర్ల ఖాతాల నుండి ₹59 వసూలు చేయడం, సర్వీస్ సెంటర్లు లేకపోవడం, నెట్వర్క్ సమస్యలు పెరగడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొచ్చి ప్రతి పేదవాడికి నెట్, కేబుల్ టీవీ, టెలిఫోను అతి తక్కువ ధరకే అందించాలనే మీ సంకల్పానికి ముందు ప్రతి ఆపరేటర్ తరపుని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు తలపెట్టిన ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ అనే సంస్థ చాలా వినూత్నమైనదిగా భావించి ప్రతి ఆపరేటర్ కూడా మీరిచ్చిన పిలుపుని ఒక భరోసాగా తీసుకుని అతి తక్కువ కాలంలోనే 12 లక్షల వరకు కనెక్టివిటీ వేసిన ఘనత ప్రతి ఆపరేటర్ కూడా దాన్ని చాలా గర్వంగా చెప్పుకుని స్టేజ్కి మమ్మల్ని తీసుకెళ్లారు. మా దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారడం, రకరకాల ప్రాబ్లం వల్ల ఈ గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంస్థ నిలబడాలంటే మళ్ళీ తిరిగి అయినే రావాలని ఎంతో ఆశతో ప్రతి ఆపరేటర్ కోరుకుని వెయిట్ చేసేయడం చెప్పడం వల్ల ఏ విధమైన సందేశం లేదు. కమిటీలో మాకు స్థానం కల్పిస్తానన్నారు. దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోవడం వల్ల, ప్రభుత్వం తిరిగి రాకపోవడం వల్ల ఆ కమిటీ పని అవ్వలేదు. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేది మా సమస్యలు తీరాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏపీఎస్ఎఫ్ఎల్ అభివృద్ధి కమిటీ అంటూ ఏర్పాటు చేసి ఇప్పుడున్న ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రభుత్వ కమిటీతో పాటు మా జేఏసీలో ఉన్న మమ్మల్ని కూడా అందులో సభ్యులుగా చేస్తే ఆ సమస్యలు అవ్వచ్చు. అలాగే మాకు ఎండీ గారు ఒకటి ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి మారడం వల్ల మా ఆపరేటర్ల సమస్యలు చెప్పుకోవడానికి ఉండట్లేదు. మాకు ఒక 24 గంటలు అంటే ఒక ఎండీని, శాశ్వత ఎండీని మా యొక్క ఏపీఎస్ఎఫ్ఎల్కి వెయ్యాలి. ముఖ్యంగా ₹59 సమస్య అయితే మాకు చాలా ఘోరంగా ఉంది. ఆపరేటర్ల జేబుల నుంచి ప్రతిరోజు పోతున్నాయి. కాబట్టి కాలం చెల్లిన అంటే 84 నెలలు మరి ఎప్పుడైతే తీరిపోయిందో ఆ బాక్స్ ఆటోమేటిక్గా ఈఎంఐ కట్ అవ్వకుండా ఉండాలి. సస్పెండ్ బాక్సులు ఎట్లా మా జేబుల నుంచి కట్టించుకున్నారు. ఇదైతే చాలా దుర్మార్గం, చాలా ఇబ్బందికరమే. ఆపరేటర్లు అందరూ కూడా రోడ్డు మీద పడిపోయారు. లక్షల్లో పెట్టుబడిన వాళ్ళు, ఆల్రెడీ టెక్నీషియన్లుగా మిషన్లు కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా పనులు లేక, ఉపాధి లేక మరలా ఉంది. సో ఏపీఎస్ఎఫ్ఎల్ డెవలప్ అయితే అనేక వేల మందికి, లక్షల మందికి మరి ఉపాధి కూడా కల్పించిన వారు అవుతారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏపీఎస్ఎఫ్ఎల్ అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములు చేస్తూ తగిన నిర్ణయం తీసుకుని తొందరలోనే మా కమిటీని పిలుస్తారా మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం. ఇంటర్నెట్, ల్యాండ్ ఫోను ప్లస్ ఛానల్స్ మూడింటిని కలిపి భారతదేశంలో కానీ ఎక్కడ కూడా లేనటి విధంగా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఆపరేటర్ మిత్రులు కూడా వారి యొక్క శాయశక్తిలో ట్రై చేసి పెట్టుబడి పెట్టి దాన్ని అతి తక్కువ కాలంలో 10 లక్షల నుంచి 12 లక్షల కనెక్టివిటీకి తీసుకెళ్ళడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారటం వల్ల అప్పుడు మీరు స్థాపించినప్పుడు ₹235 ఉంది. ₹235 నుంచి ₹350 చేయటం వల్ల ప్లస్ నెట్ స్పీడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఛానల్స్ సరిగ్గా కొన్ని తీసేయడం జరుగుతుంది. నెట్ స్పీడ్ ఇష్యూ అవ్వచ్చు, బ్యాటరీ సమస్య అవ్వచ్చు, ఓఎల్టీ సమస్య అవ్వచ్చు. బాక్సులు ఇప్పటికీ కూడా తీసుకొని దాదాపు 10 సంవత్సరాలు దాటుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఒక రిపేరింగ్ సెంటర్ కూడా లేదు. ఎక్కడ కూడా బాక్స్ చెడిపోతే రిపేర్ చేయించుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు దాన్ని సర్వీస్ సెంటర్ ఉపయోగించుకొని ఆపరేటర్ల దగ్గర నుంచి బాక్స్ రిపేరింగ్కి దాన్ని ₹1000, ₹500, ₹300, ₹600 క్యాచ్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రిపేరింగ్ సెంటర్ లేదని, దాన్ని కూడా ఏర్పాటు చేయాలని మేము చాలాసార్లు సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగాను మా యొక్క బాధలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సీఎం గారికి కూడా ఆల్రెడీ 2-3 సార్లు కలిసాము. కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు. ఇటువంటి క్రమంలో ఆపరేటర్లు వాళ్ళ యొక్క జీవన వృత్తిని కొనసాగించిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రీఛార్జ్ చేయని బాక్సులకు కూడా ₹59 అనేది ఈఎంఐ రూపంలో నుంచి దాన్ని రెంటల్ రూపంలో కన్వర్ట్ చేయడం వల్ల బాక్స్ రీఛార్జ్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా ఆపరేటర్ యొక్క అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. తెల్లవారగానే ఆపరేటర్లు 30 రోజులు దాటిన తర్వాత, 30 రోజులు కాలపరిమితి అయిపోయిన తర్వాత బాక్స్కి ఈఎంఐ రెంటల్ రూపంలో ₹60 తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మా యొక్క బ్యాలెన్స్, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోతే కస్టమర్ దగ్గర రీఛార్జ్ చేయించుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా యొక్క సమస్యల్ని మీరు త్వరగా పరిష్కరించాలని ఆల్రెడీ మా ఆపరేటర్లు కూడా చాలా అసహనంతో ఉన్నారు.